హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఎవరైనా 200cc సెగ్మెంట్లో బెస్ట్ వెహికల్ కొనుక్కోవాలనుకుంటే అది KTM డ్యూక్ 200 అని చెప్తాను. ఎందుకు ఏంటనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, క్లియర్గా సింపుల్గా చెప్పేస్తా. ఫస్ట్ ఈ వెహికల్ యొక్క ప్రైస్ గురించి తెలుసుకుందాము. ఎగ్జాక్ట్గా ఆన్రోడ్ ప్రైస్ అయితే నేను చెప్పట్లేదు, కానీ 2,30,000 రూపీస్ అయితే ఉండిద్ది. డీలర్స్ని బట్టి ప్రైస్ మారిద్ది కాబట్టి నేను ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే చెప్పట్లేదు. మైలేజ్ విషయానికి వస్తే 30 కిలోమీటర్లు అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. 30 కంటే మీకు ఎక్కువ మైలేజ్ అయితే రాదనమాట. ఎందుకు ఏంటనేది నేను తర్వాత చెప్తాను. అసలు డ్యూక్ 200 ఎందుకు కొనుక్కోవాలి, మిగతా వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్ ఎందుకు బెస్ట్ అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ వెహికల్కి ఉన్న స్పెక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయన్నమాట. అన్నిటికంటే బెస్ట్ థింగ్ ఏంటంటే DOHC లిక్విడ్ కూల్ ఇంజిన్తో లభిస్తూ ఉంది. పవర్ విషయానికి వస్తే 25 PS పవర్ అయితే ఉంది. అలాగే 19.3 Nm టార్క్తో లభిస్తూ ఉందన్నమాట. సో పవర్ అండ్ టార్క్ అనేది కొద్దిగా ఎక్కువ అయితే ఉండేది కాబట్టి అది కూడా లిక్విడ్ కూల్ ఇంజిన్తో లభిస్తూ ఉంది. అది కూడా DOHC ఇంజిన్ కాబట్టి ఈ వెహికల్ అయితే ఇంజిన్ పరంగా బెస్ట్ అని చెప్తాను. నెక్స్ట్ ఇందులో నాకు బాగా నచ్చింది టైర్స్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా వైడ్ రేడియల్ టైర్స్తో లభిస్తూ ఉంది. ఫ్రంట్ 110/70 సెక్షన్ టైర్ అయితే ఉంది. బ్యాక్స్ అయినా 150/60 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. కార్నరింగ్ చేసేటప్పుడు కూడా మీకు స్లిప్ అవుదన్నమాట. సో మంచి టైర్స్ అయితే ఉన్నాయి. వైడ్ టైర్స్ కాబట్టి మైలేజ్ అయితే అంతగా రాదు. ఇందాక నేను మీకు చెప్పాను కదా 30 కంటే మైలేజ్ ఎక్కువ రాదని చెప్పేసి. సో ఇదే రీజన్. తర్వాత ఇందులో WP తయారు చేసిన 43mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. బెస్ట్ సస్పెన్షన్ అని చెప్పుకోవచ్చు. ఏదైనా గుంతల్లో వెళ్ళినా సరే మీకు అంతగా బంప్స్ తెలియదు అనమాట. సో నార్మల్గా స్మూత్గా వెళ్తున్నట్టుగా అయితే ఉండిద్ది. బ్యాక్ సైడ్ కూడా మీకు మోనోషాక్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ అయితే చాలా స్మూత్గా ఉండిద్ది. ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మీకు పెద్ద డిస్క్ బ్రేక్లు అయితే ఉంటాయి అనమాట. 300mm డిస్క్ బ్రేక్ సైజ్ అయితే ఉండిద్ది. ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా 230mm డిస్క్ బ్రేక్ అయితే ఉండిద్ది. డ్యూయల్ ఛానల్ ABS-తో లభిస్తూ ఉంది. సేఫ్టీ పరంగా ఇది ప్లస్ పాయింటే కాబట్టి ఇవన్నీ ఇందులో నాకు బాగా నచ్చినాయి. నెక్స్ట్ చాసిస్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్టీల్ ట్రెడిస్ ఫ్రేమ్తో లభిస్తూ ఉంది. ఇది KTM వల్ల ఓన్ పేటెంట్ అని చెప్పుకోవచ్చు. చాసిస్ అయితే చాలా బాగుంటుంది అనమాట. అలాగే మీకు 170mm గ్రౌండ్ క్లియరెన్స్తో లభిస్తూ ఉంది. అంత తొందరగా కింద మీకు ఇంజిన్ దగ్గర తగలదనమాట. ఏదైనా స్పీడ్ బ్రేకర్స్ దగ్గరికి వెళ్ళినా కానీ ఏదైనా గుంతల్లోకి వెళ్ళినా కానీ. సో ఇది నాకు బాగా నచ్చింది. అలాగే మీకు ఫుల్లీ డిజిటల్ మీటర్తో లభిస్తూ ఉంది. కన్సోల్ చూసుకున్నట్లయితే మీకు కొద్దిగా చిన్నగా ఉన్నప్పటికీ మ్యాక్సిమం మీకు కావాల్సిన ఫీచర్స్ అయితే మొత్తం ఉంటాయి అనమాట. అలాగే లుక్స్ అని చెప్పుకోవచ్చు. యూనిక్ లుక్స్లో అయితే మీకు ఈ వెహికల్ లభిస్తూ ఉండేది. సో ఈ వెహికల్ మీ రోడ్డు మీద మీరు వేసుకుని వెళ్తున్నారనుకోండి, సౌండ్ కానీ లుక్స్ కానీ జనాలు అట్రాక్ట్ చేసిద్ది అనమాట. చూసారు కదా, బెస్ట్ స్పెసిఫికేషన్స్తో డ్యూక్ 200 అయితే లభిస్తూ ఉంది. సస్పెన్షన్ కానీ, టైర్స్ కానీ, బ్రేక్స్ కానీ, ఇంజిన్ కూడా మీకు చాలా బాగుంటుంది అనమాట. ఫీచర్స్ పరంగా కూడా ఈ వెహికల్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి అందుకే నేను డ్యూక్ 200 బెస్ట్ అని చెప్పాను. కానీ చాలా మందికి మెయింటెనెన్స్ అయితే ఎక్కువ ఉండిద్ది అని చెప్పి ఈ వెహికల్ని స్కిప్ చేస్తారనమాట. మెయింటెనెన్స్ ఎలా ఉండిద్ది ఏంటనే దాని గురించి కూడా మాట్లాడుకుందాము. ఫస్ట్ ఇంజిన్ ఆయిల్ తో మొదలు పెడదాము. ఎందుకంటే ఏ వెహికల్ కైనా సరే టైం టు టైం అనేది ఇంజిన్ ఆయిల్ మార్చుకుంటే మీకు ఇంజిన్ లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది. అలాగే ఇంజిన్ ఓవర్ హీట్ అవ్వదు. ఇంజిన్ కూడా చాలా స్మూత్ గా రన్ అవుతుంది అనమాట. దీనికి 1 లీటర్ ఇంజిన్ ఆయిల్ అయితే సరిపోయిందని చెప్పుకోవచ్చు. 1 లీటర్ వచ్చినప్పటికి మోటివ్లో అయితే యూజ్ చేస్తారనమాట. 10W50. సో 900 రూపీస్ దాకా అయితే ఉంది. ఆన్లైన్లో చూసాను నేను. బయట అయితే ఇంకా తక్కువకే దొరకచ్చు, లేకపోతే కొద్దిగా ఎక్కువైనా ఉండొచ్చు. సింపుల్గా 900 రూపీస్ అని చెప్పేసి అనుకుందాము. దాని తర్వాత ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ కూడా మనం మార్చాలన్నమాట. దీని కాస్ట్ వచ్చేప్పటికి 300 రూపీస్ అయితే ఉంది. సో ఈ రెండు మనం మార్చుకుంటే సరిపోయిద్ది. ఎయిర్ ఫిల్టర్ అనేది అది 300 రూపాయలు అయితే ఉంది. సో ఇంజిన్ ఆయిల్ ఫిల్టరు, ఎయిర్ ఫిల్టరు ఈ మూడు మార్చుకుంటే దగ్గరగా 1500 రూపాయలు అయితే అవుతాయి అనమాట. మీరు ప్రతిసారి సర్వీస్ చేయించడానికి వెళ్ళినప్పుడు ఇంజిన్ ఆయిల్ మార్చుకుంటారు కదా, ఇంజిన్ ఆయిల్ మార్చుకున్న ప్రతిసారి మీకు 1500 రూపాయల దాకా అయితే ఖర్చు అయింది. ఇది ఓపెన్ చైన్ తో లభిస్తూ ఉంది కాబట్టి ఎవ్రీ 500 కిలోమీటర్స్ కి ఒకసారి మీరు ఖచ్చితంగా చైన్ లూప్ చేసుకోవాలి. మోటివ్లు 400 ml కాంబో లభిస్తూ ఉంటుంది అనమాట. ఇది దగ్గరగా 950 రూపాయల దాకా అయితే ఉండిద్ది. అందులో C1, C2 అని చెప్పేసి 2 ఉంటాయి. సో C1 అనేది మీరు క్లీన్ చేసేసుకోవచ్చు. దాని తర్వాత C2తో స్ప్రే చేసుకున్నారనుకోండి, చైన్ అయితే కొత్తదిలాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎవ్రీ 500 కిలోమీటర్స్ ఒకసారి మీరు చైన్ క్లీన్ చేసుకుంటే చైన్ లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది. ఒకవేళ త్వరగా పాడైపోతే మళ్ళీ పవర్ పార్ట్స్ అంటారు, అసలుకే కొద్దిగా కాస్ట్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనం బ్రేక్ ప్యాడ్స్ గురించి మాట్లాడుకుందాము. ఎందుకంటే ఈ వెహికల్ లో ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా డిస్క్ బ్రేక్ అయితే ఉంది కదా, మీరు బ్రేక్స్ యూజ్ చేసే దాన్ని బట్టే బ్రేక్ ప్యాడ్స్ అయితే తరిగిపోతాయి. ఒకవేళ బ్రేక్ ప్యాడ్స్ తరిగిపోయినాయి అనుకోండి, ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మార్చుకోవాలనుకుంటే దగ్గరగా 3000 రూపాయల దాకా అయితే అవ్వచ్చు. ఎగ్జాక్ట్గా అయితే చెప్పట్లేదు కానీ దగ్గరగా చెప్తున్నాను అనమాట. సో బ్రేక్ ప్యాడ్స్ అనేది మీకు అంత తొందరగా అరిగిపోవు. ఒక 7000 నుంచి 10,000 కిలోమీటర్ల మధ్యలో మీరు బ్రేక్ ప్యాడ్స్ మార్చుకుంటే సరిపోయింది. టైర్స్ మాట్లాడుకోవాలి. ఎందుకంటే వైడ్ రేడియల్ టైర్స్ అని చెప్పాను కదా, ఫ్రంట్స్ అయినా మీకు 110 సెక్షన్ టైర్ అయితే ఉండిద్ది. ఆ టైర్ మీరు కొత్తది కొనుక్కోవాలనుకుంటే
బేసిక్ గా చూసుకున్నట్లయితే 2500 నుంచి స్టార్టింగ్ అయితే ఉన్నాయి అనమాట. బ్యాక్ సైడ్ 150/60 సెక్షన్ టైర్ అయితే ఉంది కదా, అది 4500 రూపాయల దాకా అయితే ఉండిద్ది. సో మీరు టైర్స్ మార్చుకోవాలనుకుంటే దగ్గరగా 7000 రూపాయలు అయితే ఖర్చు పెట్టాలి. సో ఇందుకు కేటీఎం వెహికల్స్ కి మెయింటెనెన్స్ అయితే కొద్దిగా ఎక్కువ ఉండిద్ది అని చెప్పేసి అయితే అనుకుంటారు. ఒకవేళ టైర్లు మార్చుకోవాలంటే 7000 రూపాయలు అయితే అవుతుంది. ప్రతిసారి సర్వీస్ చేయించడానికి తీసుకెళ్ళినప్పుడు 1500 దాకా అయితే అవుతుంది. బ్రేక్ ప్యాడ్ సరిగిపోతే మాత్రం 3000 దాకా ఖర్చు పెట్టాలి కాబట్టి సో ఇంత మెయింటెనెన్స్ అయితే నేను చేయలేనని చెప్పేసి చాలా మంది స్కిప్ చేస్తారు. కానీ బెస్ట్ వెహికల్ కావాలనుకుంటే మాత్రం కొద్దిగా మనం డబ్బులు అయితే ఖర్చు పెట్టాలన్నమాట. మిగతా సూపర్ బైక్స్తో కంపేర్ చేసుకుంటే ఇది కొద్దిగా తక్కువనే చెప్పుకోవచ్చు. ఇది సూపర్ బైక్ అని నేను చెప్పట్లేదు భయ్య, మీరు మళ్ళీ వేరేలాగా అనుకోవద్దు. సో సూపర్ బైక్లో ఉన్న ఇంజిన్ ఇందిట్లో అయితే ఉండిద్ది అనమాట, డివైఎస్సి ఇంజిన్. ఒకసారి మీరు నడిపి చూడండి, చాలా మంది అయితే డివైఎస్సి ఇంజిన్ అంటే ఏంటో కూడా తెలియదు అనమాట. సో కేటీఎం వెహికల్స్ నడిపిన వాళ్ళకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది. డామినర్ 400, డామినర్ 250లో కూడా మనకి డివైఎస్సి ఇంజిన్ అయితే ఉండేది. కాకపోతే పవర్ అనేది కొద్దిగా తక్కువ అయితే ఉండేది అనమాట కేటీఎంతో కంపేర్ చేసుకుంటే. సో కేటీఎం వెహికల్స్లో కొద్దిగా పవర్ అయితే ఎక్కువ ఉండిద్ది, అలాగే డబ్బులు కూడా కొద్దిగా ఎక్కువే తీసుకుంటారు. 200cc 2,30,000 రూపీస్ అంటే కొద్దిగా ఎక్కువే అయినప్పటికీ మనకి బెస్ట్ ఫీచర్స్తో కేటీఎం డ్యూక్ 200 లభిస్తూ ఉంది. ఇది డ్యూక్ 200 గురించి ఆల్మోస్ట్ 4 years అయితే అయిపోయింది. 2024లో మనకి కొత్త డిజైన్తో డ్యూక్ 200 రావచ్చు. కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి, డ్యూక్ 390లో ఏదైతే హెడ్ లైట్ ఉందో అదే హెడ్ లైట్ డ్యూక్ 200కి రావచ్చు అని చెప్పేసి. చూద్దాం, ఒకవేళ 390 హెడ్ లైట్ డ్యూక్ 200కి వస్తే మాత్రం చాలా బాగుండిద్ది. సో లుక్స్ పరంగా చాలా బాగుండిద్ది. చాలా మంది కూడా డ్యూక్ 200 ఎక్కువ పర్చేస్ చేస్తారు. కొద్దిగా పవర్ అయితే ఎక్కువ ఉండేది, అలాగే మైలేజ్ వచ్చే వెహికల్ కేటీఎంలో అదొకటనే చెప్పుకోవచ్చు. డ్యూక్ 125 కాస్ట్ చాలా ఎక్కువ అలా అని చెప్పేసి పవర్ కూడా ఎక్కువే ఉండదు. సో అందుకని డ్యూక్ 125 చాలా తక్కువ మంది కొన్నప్పటికీ ఎక్కువగా డ్యూక్ 200 కొంటూ ఉంటారనమాట. చూద్దాం డ్యూక్ 200 2024లో డ్యూక్ 390 హెడ్ లైట్తో వస్తుందో లేదో. సో ఇది ఓవరాల్గా కేటీఎం డ్యూక్ 200 గురించి సింపుల్గా స్పెసిఫికేషన్స్ అలాగే మెయింటెనెన్స్ గురించి అనమాట. ఈ వెహికల్ ఎవరు కొనుక్కోవాలనే దాని గురించి మాట్లాడుకున్నట్టయితే నాకు బెస్ట్ ఫీచర్స్ అయితే ఉండాలి, ప్రైస్ నాట్ ఏ మ్యాటర్ అనుకుంటే మాత్రం హ్యాపీగా డ్యూక్ 200 అయితే కొనుక్కోవచ్చు. పర్సనల్గా నాకు నచ్చిన వెహికల్ అనమాట ఈ వెహికల్. సో ఈ వెహికల్ నేను పొగుడుతున్నానని చెప్పేసి అయితే అనుకోవద్దు, కానీ ఎవరైనా బెస్ట్ ఫీచర్స్తో కావాలనుకుంటే ఈ వెహికల్ అయితే కొనుక్కోండి. లేదు నాకు ఈ వెహికల్తో పోటీగా ఒక వెహికల్ కావాలి, బడ్జెట్లో కావాలనుకుంటే మాత్రం ఇప్పటికీ ఎవర్ గ్రీన్ వెహికల్ NS200 అని చెప్పుకోవచ్చు. సో ఆ వెహికల్ కూడా బాగానే ఉండిద్ది. సో ఇది భయ్య ఓవరాల్గా డ్యూక్ 200 గురించి అయితే మాత్రం. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మాక్సిమం మెసేజ్ చూస్తే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.